పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు కేక్ కట్ చేసి అనేక సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దేశానికే సంక్షేమ కార్యక్రమాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పార్టీ నేతలు కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని నష్టమన్నారు. వైఎస్ భౌతికంగా మరణించిన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారన్నారు. మహానేత, పేదల పెన్నిధి, రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాటు యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతను పేదలకు దేవుడు, సంక్షేమ సామ్రాజ్యం సైనికుడు, అభివృద్ధికి దార్శనికుడు. అలాంటి గొప్ప నేత ఈరోజు చనిపోయి 16 ఏళ్ళైనా కూడా ఈరోజు కూడా అతని పేరు తలుచుకుంటే కళ్ళల్లో కన్నీళ్ళు సుడులు తిరుగుతాయి. అంత గొప్పగా అతని పరిపాలన అందించారు. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్ అని తెలియజేస్తూ ఉన్నాను. వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఒక సూచికగా తీసుకుని వారి తనయుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా విరామం లేకోకుండా అనేక సంక్షేమ పథకాలు 2,75,000 కోట్ల రూపాయలు మన ప్రజలకి అందజేసి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక అభివృద్ధిని సాధించిన సంగతి మనం ఈ రోజు వరకు కూడా మర్చిపోలేదు.